చైతన్యం కల్పించి పర్యావరణం పట్ల ఈ స్వచ్ఛ భారత్ పట్ల ప్రజలకు ఒక అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఎంతో బాధ్యతాయుతంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు శ్రీనివాస్ గారు కమిషనర్ గారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీని ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ఆహ్వానించిన శ్రీనివాస్ గారికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. To kindly felicitate our chief guest. మిత్రులు అందరికీ నమస్కారం. మా ఆదాయ పన్ను శాఖ తరపున అలాగే ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా ఈరోజు స్వచ్ఛత 5.0 ప్రచారంలో భాగంగా మాట్లాడడం నాకు గర్వంగా ఉంది. ఈ ప్రచారం మన దేశ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారి దూరదృష్టితో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా వచ్చిన తాజా దశ. ఇది కేవలం శుభ్రత గురించి కాదు, ఇది మన సంస్కృతి, మన దైనందిన జీవన శైలిలో ఒక భాగం కావాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛత 5.0 ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కేవలం చెత్త తొలగింపు కాదు, పర్యావరణ పరిరక్షణ, విభజిత వ్యర్థ నిర్వహణ మరియు ప్రజల్లో స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఆదాయ పన్ను శాఖ మా ఆదాయ పన్ను శాఖ విషయానికి వస్తే మేము మామూలుగా ప్రజల ఆర్థిక బాధ్యతలపైన, పన్నులపైన దృష్టి పెడతాం. కానీ దేశ సేవలో ఒక భాగంగా మేము కూడా పర్యావరణ బాధ్యతను అలవర్చుకుంటున్నాం. కొన్ని ముఖ్య కార్యక్రమాలు మేము చేసినవి: కాగిత రహిత కార్యక్రమాలు, పేపర్లెస్ ఆఫీసెస్. మేము పెద్ద ఎత్తున డిజిటలైజేషన్ చేపట్టి అన్నెసెసరీ పేపర్ వర్క్ తగ్గించాము. ఇది వనరుల సంరక్షణలో ఒక భాగం. కచరా విభజన, వేస్ట్ సెగ్రిగేషన్, కచడా విభజన. మా కార్యాలయాల్లో డ్రై మరియు వేస్ట్ను వేరు చేయడం, రీసైక్లింగ్ ప్రోత్సహించడం జరుగుతుంది. స్వచ్ఛతపై అవగాహన. మేము మా శాఖలో పనిచేసే ఉద్యోగులకు అలాగే పన్నుదారులకు పర్యావరణ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. మీడియా పాత్ర. ఈ సందర్భంలో మీడియా మిత్రులకు మీ భాగస్వామ్యం చాలా ముఖ్యం. మీరు స్వచ్ఛత సందేశాన్ని ప్రజల వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మా విజ్ఞప్తి: ప్రతి వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి స్వచ్ఛత ప్రారంభించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. పునః ఉపయోగించగల వస్తువులు ప్రోత్సహించాలి. మరియు పిల్లలకు చిన్నప్పటి నుంచి శుభ్రత పట్ల అలవాట్లు చేయాలి. స్వచ్ఛత మన బాధ్యత మాత్రమే కాదు, మన భవిష్యత్తు పట్ల నిబద్ధత. మన దేశాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు, ఉంచడమే నిజమైన దేశభక్తి. అందరూ కలిసికట్టుగా ఈ స్వచ్ఛత 5.0 ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. ఈ స్వచ్ఛత 5.0 ఉద్యమంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్రజల గ్రీవాన్సెస్ కూడా రిడ్రెస్ చేయడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అందరూ కలిసికట్టుగా ఈ స్వచ్ఛత 5.0 ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. జై సార్, మీ పేరు? నేను బి శ్రీనివాస్ అండి, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1 విశాఖపట్నం.